ప్రసాద్ నియోజకవర్గం రేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. రోజు రోజుకి బరితెగిస్తున్నారు. ఇళ్లపైన దాడులు చేస్తున్నారు. ఇళ్లు కూర్చేస్తున్నారు. కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న నగరం మండలం దాసరవారిపాలెంలో నిన్న ఒక గొడవ జరిగింది. అయితే గతంలో అంటే దాసరవారిపాలెంలో బోషయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటారు. కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మొన్న ఎలక్షన్లో కూడా బాగా పనిచేశారు. అయితే నిన్న అంటే వినాయక చవితి సందర్భంగా తెలుగుదేశం గ్రామంలో ఒక వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అందరూ కలిసి ఆ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కూటమికి సంబంధించిన పాటలు పెట్టారు. అయితే నిన్న కూడా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పెద్దలంతా నిశ్చయించారు. ఈ సందర్భంలో బోషయ్య గతంలో వినాయక చవితి సందర్భంగా అందరం కలిసి ఒక వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అక్కడ తెలుగుదేశం పాటలు పెట్టారు. రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఉందాము, పూజలు చేసుకుందాము, అమ్మవారి పాటలు మాత్రమే పెట్టుకుందాము అంటే అక్కడ కొంతమంది పెద్ద మనుషులు వెంకట్ అను మరొక వ్యక్తి కూడా అట్లా ఏం కాదు, ఖచ్చితంగా మేము కూటమికి సంబంధించిన పాటలు పెడతామని చెప్పడం జరిగింది. అక్కడ చిన్న వివాదం అయింది. ఈ నేపథ్యంలో భూషణం ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మరొక వ్యక్తి వచ్చి మాట్లాడుకుందామని తీసుకువెళ్ళారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మాట్లాడుకుందామని బయటికి తీసుకువెళ్ళారు. బయటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడే మాటు వేసిన బాలశంకర్ అట్లనే మణికంఠ వీళ్ళిద్దరూ కర్రలతో ఒక్కసారిగా అతని పైన భూషణం పైన దాడి చేశారు. పూర్తిగా తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే పడిపోయారు. హాస్పిటల్కి గుంటూరు హాస్పిటల్కి తీసుకొస్తుండగా భూషణం మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండటం వల్లే భూషణాన్ని హతమార్చారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే అనగానే సత్యప్రసాద్ ఈ కేసును నీరు గార్చడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరి ఓకే అశోక్.